ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు ఎవరెవరైతే తండ్రులు ఉన్నారో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు పరలోకమందున్న తండ్రి. ఆమె యేసుక్రీస్తు ప్రభులు అదే మనకు నేర్పించారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున మా తండ్రి, ఆయన మన తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రతి తండ్రులు చాలా బాధ్యత కలిగిన స్థానం తండ్రి స్థానం. మరి చాలామంది ఆ బాధ్యతను గుర్తించలేరు, కానీ ప్రతి తండ్రి ఆ బాధ్యతను కలిగి దేవుడు ప్రేమించి ఇచ్చిన బిడ్డల్ని దైవ భయంలో పెంచుతూ, పిల్లల ఎడల జాలి చూపిస్తూ, పిల్లల ఎడల కనికరం చూపిస్తూ, పిల్లల్ని గద్దించి బుద్ధి చెప్పి శిక్షించి వాళ్ళని సరిచేస్తూ, మరి ప్రతి తండ్రి వారికి ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వహిస్తూ ముందుకు సాగాలని. అండ్ ఏదో హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి పిల్లలు తండ్రికి ఒక మెసేజ్ పెట్టి చాలించుకోకుండా, తండ్రికి ఎన్నో ఆశయాలు ఉంటాయి, తండ్రికి ఎన్నో ఆశలు ఉంటాయి, తన బిడ్డలు గొప్పవారుగా ఉండాలని. ఈ లోకంలో ఉన్న చెడ్డవారైన తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి మంచి ఈవుల్ని ఇవ్వాలని కోరుకుంటారని ప్రభువే చెప్పాడు. మనుషులు చెడ్డవారే అయినా తమ బిడ్డలు గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. పిల్లలకి అది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చిన్నపిల్లలకు అర్థం కాకపోవచ్చు, యవనస్తులకు అసలు తండ్రి యొక్క విలువ అర్థం కాకపోవచ్చు. అతనికి తండ్రి విలువ తెలిసే లోపల తండ్రి ఉంటే మంచిది, కానీ తండ్రి లేకపోతే ఆ సమయానికి అది అతని జీవితంలో ఒక విషాదంగా మిగిలిపోతుంది. కనుక కొన్ని మనకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థమైనా అర్థం కాకపోయినా